రే కింద చూసావా ఈజీగా చెప్తున్నా వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్ నువ్వుదే మాట అంటావని. ఏదో నువ్వు అడవిగా ఉంది. అవును, ఒక కొండ మీదకి తీసుకొచ్చి ఆపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పள்ளிకొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మత్తు మీద వాగుతున్నారన్నా. మూసుకొని పడుకోండి. మ్యాటర్ తెలియకుండా మాడుతున్నారు. సరే సరే సార్ వాడు మాట్లాడితే బయట వాళ్ళకి వినిపించకుండా నేను ఒక పంచానా. ఏం చేస్తావయ్యా? రండ్రా రండ్రా రండ్రా, లారీ ఇటువైపు వస్తుంది. రండి రండి రండి, త్వరగా రండి. రండ్రా రండి. లారీ అటువైపు దిగుతుంది. రండ్రా. బిల్డప్ ఓవర్గా ఉంది. రేయ్, నువ్వెవరో నాకు తెలియదు. దేనికోసం పోలీసులకు పనిచేస్తున్నావో తెలియదు. నాకు కావాల్సింది లారీలో ఉన్న 5 తలలు. రేయ్ ఇవరా. విజయ్, శ్రీను, కుమార్, జోసెఫ్, సుధాకర్. వాళ్ళని మాత్రం దించేసి మిగతా వాళ్ళని నువ్వు తీసుకుపోవచ్చు. వాళ్ళందరినీ ఓ చోటకి తీసుకెళ్లి దింపేస్తానని మాటిచ్చాను. నేను దింపేస్తా, అప్పుడు నీ పంచాయతీ ఎంతో చూసుకో. రేయ్ వెళ్ళి దించండ్రా. కాల్చరా. ఆ పొట్టుడి చేతిలో తుపాకీ ఉందిరా. తుపాకీ ఉందన్నా.
భయంగా ఉంటే కళ్ళు మూసుకో. మోకాల కింద కాల్చడానికి నువ్వేమన్నా పోలీసా? తూటాలకి ఆయన లెక్క చెప్పుకుంటాడు. నువ్వు కాల్చేయి, తలకాయ పేలిపోవాలి. అట్టేపు బండరాలు వస్తున్నారు, కాల్చేరా. ఇంకో 2 గులున్నాయి. దమ్మున్నాడు అడిగిస్తాడు, నువ్వు ఒక్కరా. అన్నా ఎనపడ్డోరు అన్నా, తెల్లారులు కొట్టినా పైలెట్టట్లేదు. రై గోడ పగల కొట్టరా, పెద్ద పోటుగాళ్ళకెళ్ళావు. హలో, డిపో ఏమైంది? లేదమ్మర్. ఎవడో ఢిల్లీని ఒకడు మధ్యలో దూరి పోలీసు వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. మన వాళ్ళందరినీ చావు కొట్టాడు. నీ బస్ సిగ్గులేదా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు. రాయ్, మర్యాదగా కేసిచ్చేసి పారిపోండి. నీ అయ్యా నేను గాని బయటికి వచ్చాననుకో, నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాను. కేసిచ్చేరా. నిలుసలు అన్నా, ఇంకా వెలుగు రాలేదన్నా. అన్నా అన్నా, ఈ లెఫ్ట్ తిప్పాలన్నా. లిస్ట్ లో ఉన్న అకాడమిక్ టాపర్స్ కొంతమందికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు అండర్ కవర్ లో వర్క్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పేరేంటో చెప్పు. ఒక్క నిమిషం సార్. సత్య, సత్య, గుణశేఖర్, గుణశేఖర్, అజాజ్ అహ్మద్. సరే, నువ్వు పెట్టి. ఇదే సార్ చెప్పిన చోటు అన్నా. ఇక మీద ఏ గొడవ ఉండదనుకున్నారన్నా. సరే సార్ నేను చేద్దామన్నా. నువ్వు కాళ్ళు పట్టు. తల కింద ఉత్తుకేమైనా ఇచ్చే. ఎక్కడున్నారు? పోయి స్కూల్ టిప్పు. హాస్పిటల్నే కదా చెప్పావు. ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళని నాకు చెప్పి చేస్తారా ఏంటి? తొందరగా వచ్చి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనమే కాపాడాలి.